ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మహా అయితే 2 నెలల సమయం ఉందంతే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీద ఉంది. అభ్యర్థులు కూడా ప్రచారంలోకి దిగిపోయారు. విపక్షాలు ఇంకా పొత్తులంటూ కాలయాపన చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాకపోతే సీట్ల సర్దుబాటే ఇంకా జరగలేదు. అందుకు కారణం మూడో పార్టీగా బీజేపీని చేర్చుకోవాలనుకోవడమే. బీజేపీ స్నేహహస్తం కోసం ఆల్రెడీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అయినా సీట్ల లెక్కలు ఇంకా తేలలేదు. బీజేపీ అధినాయకత్వం పెట్టిన ప్రతిపాదనకు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయిందని సమాచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే ఓడించి తీరాలని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ గట్టిగా పంతం పట్టి కూర్చున్నారు. తమ బలం సరిపోదని బీజేపీ కూడా చేరితేనే జగన్ ను ఓడించగలుగుతామని గ్రహించిన బాబు పవన్లు మోదీ షా ద్వయంపై ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి అవసరం ఏమిటో బీజేపీకి తెలుసు. అలాగే వీరి బలహీనత ఏమిటో కూడా తెలుసు. అందుకే తాము కోరిన తాము ఎంపిక చేసుకున్న సీట్లు తమకు ఇవ్వాల్సిందే అని బీజేపీ పట్టుబడుతోంది. బీజేపీ అడిగిన సీట్లు ఇస్తే సొంత పార్టీలోనే నేతలు తిరుగుబాటు చేస్తారేమోనన్న భయం చంద్రబాబును వెన్నాడుతోంది. సీట్ల షేరింగ్ విషయం ఆలస్యం అవుతున్న కొద్దీ టీడీపీ జనసేన అభ్యర్థుల్లో అసహనం పెరుగుతోంది. బీజేపీ పెద్దలను ఎలాగైనా ఒప్పించాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. పవన్ ఢిల్లీకి వెళుతున్నారని, సీట్ల లెక్కలు ఓ కొలిక్కి తీసుకువస్తారని గత 4 రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ పవన్ మాత్రం ఢిల్లీకి వెళ్ళలేదు. అందుకు కారణం బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ దొరకకపోవడమే. ఒకవేళ దొరికినా పవన్ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు అంగీకరిస్తారా? ఇప్పటికే సీట్ల కోసం కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరితే ఏం జరుగుతుందన్న భయం 2 పార్టీలకి ఉంది. ఇవాళ చంద్రబాబు పవన్ మరోసారి సమావేశం కాబోతున్నారు. పొత్తుల విషయంపై చర్చించబోతున్నారు. బీజేపీకి ఎస్ చెబుతారా, నో అంటారా అన్నది సమావేశం అవుట్కమ్లో తెలుస్తుంది.